తెలుగు ఫిలం ఇండస్ట్రీలో ఉన్న తెలుగు హీరోయిన్స్ లో రీతు వర్మ ఒకరు. తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు లేవు, చాలా తక్కువ వస్తాయని అందరూ ఒక భ్రమలో ఉంటే, టాలెంట్ ఉంటే తెలుగు హీరోయిన్స్ ను మిగతా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వెతుక్కుంటూ వస్తారని నిరూపించింది రీతు వర్మ. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన రీతు హైదరాబాద్ లోనే చదువుకుంది. సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఒక షార్ట్ ఫిలిం లో నటించి అక్కడితోనే మంచి గుర్తింపు సాధించుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన భాషా సినిమాలో పింకీ అనే పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల అనే సినిమాలో శ్రీ విష్ణు సరసన్ కనిపించింది. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి చూపులు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు ప్రీతి వర్మకి వచ్చాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ ఫిలిమ్స్ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈమె కెరీర్ లో మంచి సినిమాలు లైనప్ లో ఉన్నాయి. తెలుగులో రీతు చేసిన లాస్ట్ ఫిలిం ఒకే ఒక జీవితం. ఈ సినిమా శర్వానంద్ తో పాటు రీతు వర్మకి కూడా మంచి ప్లస్ అయింది. ప్రస్తుతం రీతు వర్మ సందీప్ కిషన్ సరసన ఒక సినిమాలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సందీప్ కిషన్ త్రినాథరావు నకిన దర్శకత్వంలో తన 30వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అలానే దర్శకుడు త్రినాథరావు నకిన ఇప్పటి వరకు అన్ని మంచి హిట్ సినిమాలు తీశాడు. రవితేజ నటించిన ధమాకా సినిమాతో 100 కోట్ల మార్కెట్ ను కూడా కొల్లగొట్టాడు. మరోవైపు సందీప్ కిషన్ కూడా ఊరు పేరు భైరవకొన అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రావు రమేష్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.